కడప జిల్లా పెద్దదన్నూర్ స్టీల్ ప్లాంట్ కోసం టీడీపీ నేత భూపేష్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. సీఎం జగన్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించకపోవడంపై విమర్శలు గుప్పిస్తూ నారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి పెద్దదన్నూరు వరకు ఆయన ర్యాలీ చేపట్టారు. స్టీల్ ప్లాంట్ కు ప్రారంభోత్సవం చేసి 5 ఏళ్లు గడుస్తున్నా చిన్న పని కూడా మొదలు పెట్టకపోవడం వైసీపీ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణం కావాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని, చంద్రబాబును సీఎంగా గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ పాదయాత్రలో టీడీపీ జనసేన కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. టౌన్ మీదుగా ఈ పాదయాత్ర కొనసాగుతోంది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాయలసీమ జిల్లాలు 4 జిల్లాలు వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతంలో ఖచ్చితంగా ఒక పెద్ద భారీ పరిశ్రమ రావాలని, మన రాష్ట్రం విడగొట్టేటప్పుడు కూడా ఆ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రతిపక్షంలో ఉండగా ఇద్దరు కలిసి స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లులో కడప ఉక్కు పరిశ్రమ రావాలా, ఇక్కడ వెనుకబడిన ప్రాంతం చాలామంది నిరుద్యోగ యువత ఉన్నారు, విద్యార్థులు చదువుకొని గ్రాడ్యుయేషన్స్ పూర్తి చేసుకొని వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే స్టీల్ ప్లాంట్ రావాలని చెప్పి ఆ రోజు స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లులో పెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దీని మీద ఒక పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితో పనిచేయలేదనేది ప్రజల్లో ఉంది. కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 2018లో శంకుస్థాపన చేయడం జరిగింది. జమ్మలమడుగు టౌన్ మీదుగా